వెల్కమ్ టు పిఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాట విజయమేనన్న పొన్నం. విద్యార్థుల గలానికి కేంద్రం తలగ్గొద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్. పరీక్షల్లో పారదర్శకతకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్. యువత భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని కేంద్రానికి హెచ్చరిక. గ్రీన్ గుంటూరు కోసం 1,20,000 మొక్కల నాటకం ప్రారంభం. పర్యావరణ పరిరక్షణకు భారీ హరిత కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం. మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామన్న పెమ్మసాని. ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కను నాటి నీట్ లీకేజీపై కేంద్రాన్ని తీవ్రంగా నిలదీసిన కోనంనేని సాంబశివరావు. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ డిమాండ్. విద్యార్థులపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న కోనంనేని. పరీక్షల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఎల్నినో సవాళ్లకు మైక్రో ఇరిగేషనే పరిష్కారం అన్న తుమ్మల. తక్కువ నీటితో అధిక దిగుబడికి డ్రిప్ సేద్యంపై మంత్రి సూచనలు. పంటల వైవిధ్యీకరణతో రైతుల నష్టాలు తగ్గించుకోవాలని సూచన. నీటి వనరుల సంస్థ వినియోగమే కరువుకు పరిష్కారం అన్న తుమ్మల. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేపట్టిన ఐక్య పోరాటానికి ఇది దక్కిన విజయమని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం ఒక మంత్రి రాజీనామా మాత్రమే కాదని, విద్యార్థి శక్తి ముందు అహంకార రాజకీయాలు తలవంచిన చారిత్రక సందర్భమని వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీకేజీ వంటి ఘటనలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ దెబ్బతిందన్న నేపథ్యంలో యువత ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను వ్యక్తం చేసిందన్నారు. విద్యార్థుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. యువత భవిష్యత్తుతో ఎవరూ చెలగాటమాడకూడదని, విద్యార్థుల నమ్మకాన్ని పునరుద్ధరించేలా కేంద్రం సంస్కరణలు చేపట్టాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. మొదటి మెట్టు తప్పకుండా ఈ ప్రజలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసులతోటి నియంతృత్వంగా లాఠీ చార్జీలు చేస్తూ, రైల్వేలు బంద్ చేస్తూ, మెట్రోలు బంద్ చేస్తూ, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీల నుంచి పిల్లలు బయటికి రావద్దని నిర్బంధాలు పెడుతున్నా ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇన్ని వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. తప్పకుండా ఇప్పటికైనా విద్యార్థి శక్తి మరొకసారి గెలిచిందిగా భావిస్తూ వారందరికీ శుభాకాంక్షలు. ఇది ఆరంభం. తప్పకుండా ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగవాక అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎల్నినో ప్రభావంతో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మైక్రో ఇరిగేషన్ వ్యవస్థలను విస్తృతంగా అమలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వరి ధాన్యం సేకరణపై నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. డ్రిప్, బిందు, సేద్య పద్ధతులను వేగంగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత సంస్థలను ఆదేశించారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే పంటల వైపు రైతులు మళ్లేలా అవసరమైన సాంకేతిక సహాయం, ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా రైతుల నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం ద్వారానే కరువు పరిస్థితులను అధిగమించవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అవసరమైన చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
గ్రీన్ గుంటూరు కార్యక్రమం కింద 1.2 లక్షల మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఈ భారీ హరిత కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మొక్కలు నాటకం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ట్రీ గార్డ్స్ కూడా తీసుకొచ్చి నాటిన మొక్కల్ని ట్రీ గార్డ్స్ రూపంలో ఉండే విధంగా దానికి కూడా ఒక ప్రణాళిక తీసుకొచ్చి ప్రతి మొక్కకి జియో ట్యాగింగ్ చేసి మొబైల్ యాప్ ద్వారా మానిటర్ చేస్తూ ఒక 3 feet మొక్కలు ఉండే విధంగా చేసి, అంటే ఎక్కడా కూడా ప్లాస్టిక్ లేకుండా ఈ 15వ తారీఖు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినా, రోడ్ల మీద లిటరింగ్ చేసినా కూడా కొంత ఫైన్లు వేసేటువంటి విధానం, వెల్త్ ఫ్రమ్ వేస్ట్ తీసుకోవడం, వేకెంట్ ప్రాపర్టీస్ ని వైబ్రెంట్ గా తయారు చేయడం, పార్కులుగా గానీ లేకపోతే సిటిజన్స్ కు ఉపయోగపడే విధంగా. మొక్కలేంది ఆక్సిజన్ పీల్చడానికి గంటకి ఎన్నో వేలు ఖర్చు అవుతుంది. ఏమి ఖర్చు లేకుండా మొక్కలు పెంచుకుంటే ఎంత చక్కగా ఉంటుందని చెప్పారు. గుంటూరు ద్వారా ప్రపంచానికి ఆదర్శం గుంటూరు అవ్వాలి అని మరి ఈ అధికారులు సంకల్పించిన ఈ సంకల్పానికి మద్దతు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులు తమ సమస్యలపై ప్రశ్నించేందుకు పార్లమెంట్ పరిసరాల్లో నిరసనలు తెలుపుతుంటే వారికి సమాధానం చెప్పకుండా ప్రధాని పార్లమెంట్ నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు. ఇది రెండోసారి జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులు లాఠీ దెబ్బలు తింటుంటే రాహుల్ గాంధీ వారి వద్దకు వెళ్లారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి కూడా వెళ్లలేదని విమర్శించారు. గత 2.5 ఏళ్లలో అనేక సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం విద్యార్థుల సమస్యల విషయంలో మాత్రం కనిపించలేదన్నారు. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన నాయకులు రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని అన్నారు. యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విద్యార్థుల ఆవేదనకు అర్థం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. అనుకూలవాది, ఆయనకు అసలైన మిత్రుడు రాహుల్ గాంధీ ఆయన ఇంటికి పోయింది. పార్లమెంట్లో ఈయనను వదిలిపెట్టి, దెబ్బలు తింటున్న పిల్లలను వదిలిపెట్టి, ఆడపిల్లలను వదిలిపెట్టి ఆయన ఇంటికి పోయిండు. సరే, ఆయన ఏదో కొట్టిండ్రు, దెబ్బ కొట్టినట్టు తగిలింది, ఓకే. ఇక్కడ మరి ఆయనకు చీమ కుట్టినా, ఆయన మీద వీగవాలినా ఇక్కడ దులుపుకునే ముఖ్యమంత్రి ఎందుకు ఢిల్లీ పోలేదో అర్థం కాలే. ఎందుకు పోలేదు అంటే బడేబాయికి భయపడి, బడేబాయి కోపం వస్తుందని చెప్పి ఢిల్లీకి పోలే. హైదరాబాద్ కూడా చేయలే. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, మీరు మొత్తం చరిత్ర తిరిగేయండి, కేవలం 2.5 సంవత్సరాల కాలంలో 80 సార్లు వాళ్ళ రాష్ట్రం మొదలుపెట్టి ఢిల్లీకి పోయిన మొదటి ముఖ్యమంత్రి ఈయన. 2.5 ఏళ్లలో 80 సార్లు. వాళ్ళ సొంత పార్టీ ముఖ్యమంత్రులు పోలే భారతదేశ చరిత్రలో 40 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు పోలే, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. కానీ బీజేపీ ప్రధానమంత్రిగా ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి 80 సార్లు ఢిల్లీ పోయిన సందర్భం ఇది. కానీ నిన్న ఒక్కసారి పోలే. రాహుల్ గాంధీకి దెబ్బ తగిలిందంటే కూడా పాపం పరామర్శించడానికి ఆయన ప్రధానమంత్రిని చేద్దాం అనుకుంటాడు, దెబ్బ తగిలితే పోడా. మనిషి పైకి కాంగ్రెస్లో, లోపల బీజేపీలో, నరేంద్ర మోడీ వెంట. నిన్న దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం వేలాది మంది విద్యార్థులు, యువజన సంఘాల భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. సిజై ఆధ్వర్యంలో ఈ ఆందోళనలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ తక్షణమే పారదర్శక విధానాలను అమలు చేసి విద్యార్థుల్లో విశ్వాసం కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తూనే న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని విద్యార్థి నాయకులు స్పష్టం చేశారు.
జంతర్ మంతర్ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ऐलान किया है कि अगर ये कंटिन्यू रहेगा और युवाओं को डिटेन करते रहेंगे इलीगल तरीके से, हम लोग एक पीसफुल मार्च निकालेंगे दिल्ली पुलिस हेडक्वार्टर के तरफ एंड वहां पे जाके एक पीसफुल धरना हम लोग देंगे. तो दिल्ली पुलिस से फिर से रिक्वेस्ट है कि ऐसा खाना पानी वंचित ना करे लोगों को, जो यहाँ पे आना चाह रहे हैं उनको इलीगली डिटेन ना करें. मीटिंग के लिए क्या जा रहे हैं, आप निकल रहे हैं? मीटिंग होगा. देखिए इंटरनेट बंद कर दिया, मेट्रो स्टेशन बंद कर दिया, उसमें न्यूज़पेपर चिपका दिया. ये सब करने बहुत बचकानी बातें हैं. प्रशासन को इस किस्म से काम नहीं करना चाहिए. लोग तब भी हजारों के संख्या में यहाँ पे जुड़ रहे हैं, तो ये सब करने से कोई फायदा नहीं है. लोगों को खाना पानी एंड उनका मूवमेंट आप रोक नहीं सकते हो, असंवैधानिक है, इलीगल है. दिल्ली पुलिस इलीगल काम करना बंद कर दे, ये हमारा इमीडिएट डिमांड है. जब बुलाएंगे, अभी वो एग्जैक्ट टाइम बताएंगे, फिर आएंगे. अभी 3:30 का है, उसके पहले भी हो सकता है. चलिए, कहाँ पे खाना? హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉచిత హాలిడే ప్యాకేజీలు మెంబర్షిప్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన 4R సీజన్స్ హాలిడే సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న పసిఫిక్ హాలిడే వరల్డ్ కంపెనీలోని 15 మంది కన్సల్టెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 19 మంది బాధితులను గుర్తించగా వారి నుంచి సుమారు 22 లక్షలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కంపెనీకి వీళ్ళకి సంబంధం కూడా ఉండదు. ఇలా ప్రతి సిటీకి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళని ట్రైన్ చేస్తారు, వాళ్ళని ముందు పెట్టి అమౌంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు తర్వాత వీళ్ళకి అడిగితే యాక్చువల్లీ వీళ్ళకి కూడా వాళ్ళతో డైరెక్ట్ లింక్స్ ఉండుండవు కొన్నిసార్లు. సో దట్స్ హౌ దే ఆపరేట్. వాళ్ళేమో ఇది ఆల్రెడీ విజయ్, అది ఇన్వెస్టిగేషన్లో మాకు తెలుస్తుంది. అక్కడ విక్టిమ్స్ కూడా ఎంప్లాయీస్ ఆఫ్ ఆల్ ద కంపెనీస్, వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. వీఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేటింగ్. రాజేష్ కుమార్ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ. లేదు, వీఆర్ యెట్ టు. నమస్కారం అండి. ఈరోజు మన సైబరాబాద్ లిమిట్స్లో షేర్లింగంపల్లి జోన్ గచ్చిబౌలి పిఎస్ లిమిట్స్లో ఒక హాలిడే మెంబర్షిప్ ఫ్రాడ్ అనేది ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న 24/7/2026 రోజు మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది గచ్చిబౌలి పిఎస్లో, సేయింగ్ మాకు హాలిడే మెంబర్షిప్కి సంబంధించి యాన్యువల్ మెంబర్షిప్స్ కానివ్వండి, లైఫ్ టైం మెంబర్షిప్స్ కానివ్వండి అని చెప్పి ఫోన్ చేయడం జరుగుతుంది వీళ్ళకి. ఆ ఫోన్ కాల్స్ని నమ్మి వీళ్ళు రాడిసన్ హోటల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ హోటల్లో ఎవరైతే విక్టిమ్స్ ఉంటున్నారో మీకు లైఫ్ టైం మెంబర్షిప్స్ కానివ్వండి, యాన్యువల్ మెంబర్షిప్ తక్కువ రేట్లో వస్తుంది, మీరు అది పే చేస్తే లైఫ్ టైం మీకు కొన్ని హోటల్స్ ఆల్మోస్ట్ వరల్డ్లో ఒక 128 హోటల్ చైన్స్కి సంబంధించి మీకు ఎవ్రీ ఇయర్ మనకి ఫ్రీ అకామిడేషన్ 7 నైట్స్కి అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది, అలాగే అదర్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి మనకి ఈ స్పెసిఫిక్ కేసులో పిటిషనర్ 3,40,000 పే చేసినారు లైఫ్ టైమ్ హాలిడే మెంబర్షిప్కి సంబంధించి. వేర్ హీ వుడ్ బి ఫెసిలిటేటెడ్, హీ వాజ్ అష్యూర్డ్ ఆర్ ఇండ్యూస్డ్ సేయింగ్ అతనికి ఎవ్రీ ఇయర్ 7 నైట్స్ అకామిడేషన్ కానివ్వండి, వేరే హోటల్స్కి వెళ్ళినప్పుడు డిస్కౌంట్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి, బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి. బట్ లేటర్ ఆన్ విక్టిమ్ రియలైజ్ దట్ హీ వాజ్ చీటెడ్. అతనికి కమ్యూనికేషన్ కానీ అతనికి చెప్పిన బెనిఫిట్స్ కానివ్వండి, మెంబర్షిప్ కార్డ్స్ కానీ ఇవ్వకపోవడంతో పోలీస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ వెన్ గచ్చిబౌలి పోలీస్ ఇన్స్పెక్టర్ సైదులు అండ్ డిఐ నరేష్ మన వాళ్ళు రాడిసన్ హోటల్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు వీళ్ళు ఒక 15 మెంబర్స్, దే బిలాంగ్ టు పసిఫిక్ హాలిడే కంపెనీకి సంబంధించి విచ్ ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఒక 15 మెంబర్స్ ఒక బ్యాంకెట్ హాల్ బుక్ చేసుకొని ఒక 15 days క్యాంప్ లాగా పెట్టుకొని ఎవ్రీడే కొంతమంది పిలిపివ్వడం, వాళ్ళని ఇండ్యూస్ చేసి ఆల్మోస్ట్ ఒక 19 విక్టిమ్స్ ఇప్పటి వరకు ఒక 22 lakhs వాళ్ళు నష్టపోవడం జరిగింది. ఈ 19 విక్టిమ్స్కి సంబంధించి మేము ఇన్ఫర్మేషన్ తీస్తున్నాము, వాళ్ళు ఏ మోడ్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినారు, ఇవన్నీ కూడా వీఆర్ కలెక్టింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అండ్ అదర్ విక్టిమ్స్ కూడా ఇంకొంతమంది ఉన్నట్టు మాకు తెలుస్తుంది. అండ్ బిఫోర్ ఇక్కడ ఏదైతే 15 days క్యాంప్ లాగా పెట్టినారో వీళ్ళు దే టేక్ అ ఫ్యూ సర్వీస్ అపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడ ఈ హోటల్లో ఇట్లాంటి ఫేమస్ హోటల్స్లో 5 star హోటల్స్ లాంటి ప్లేసెస్లో
వాళ్ళని పిలిచి దే షో ఆల్ ద ఇండ్యూస్మెంట్స్ అండ్ ఆల్ అండ్ డూప్ ద పీపుల్. మాకున్న ఇన్ఫర్మేషన్ సేమ్ గ్యాంగ్ వీళ్ళు ఇంతకుముందు విజయవాడలో ఇలానే 15 days ఒక ఫేమస్ హోటల్ తీసుకొని అక్కడ మోసం చేయడం జరిగింది. విజయవాడ తర్వాత బెంగళూరులో కూడా అలానే చేయడం జరిగింది. ఈ 15 members-ని కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాము అండ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ దెమ్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్. అండ్ ఇంతకు ముందు కేసెస్ కూడా అన్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అయితే దీంతో పాటు వీఆర్ అపీలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సైబరాబాద్ పోలీస్ టు ద జనరల్ పబ్లిక్ ఆల్సో సేయింగ్ ఒక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన విజయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ ఇతర రాజకీయ పక్షాలు దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే ఈ పరిణామం చోటు చేసుకుందని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టిన ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు లభించిందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఎవరూ చెలగాటం ఆడకూడదని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి కావాలని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఆలస్యమైనా గుర్తించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుతో కూడా పోరాటం కొనసాగిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మోడీ గారు తల వంచక తప్పలేదు అనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో పౌరుల యొక్క ఆకాంక్షలకి, వారి మాటలకి విలువ ఉండాలి. నియంత పోకడికి వెళ్ళి మేము మొండిగా వివరిస్తామంటే ఇది ప్రజాస్వామ్య పెద్ద దేశం ఉన్నటువంటి భారతదేశంలో చెల్లదు అని ఇవాళ ధర్మేంద్ర రాజీనామా వల్ల స్పష్టమవుతా ఉంది. ఇకనైనా ప్రధాని మోడీ గారు మొండి వైఖరిని పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర, ప్రతిపక్ష పార్టీల యొక్క మాటలకి, వారి సూచనల సలహాలకి విలువనిచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకోవడంలో ముందు ఉండాలి. ఇవాళ నీటి విషయంలో జరిగినటువంటి అవకతవకలు, లాఠీ చార్జు, బాష్పాయవు, విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టిన తీరు ఇలా ఈ దేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో గరిస్తూ ఉన్నాయి. ఇక ముందు ఇలాంటి లీకేజ్ జరగకుండా సమగ్రమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కోరిన విధంగా, ఖర్గే గారు సూచించిన విధంగా సమగ్ర చర్చ జరగాలి, సమగ్ర చట్టము రావాలి. చనిపోయినటువంటి విద్యార్థులు వారి కుటుంబాలని ఆదుకోవాలి. ఇంకా మిగతా డిమాండ్లు కూడా పరిపూర్ణంగా తీర్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో ఈ విషయంలో చర్చ జరగాలి. రాష్ట్రంలో మాన్యువల్ స్కావేజింగ్ కు పూర్తిగా నిర్మూలించి సాంకేతిక ఆధారిత పారిశుద్ధ్య వ్యవస్థను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో నేషనల్ సఫాయి కర్మచారి డెవలప్మెంట్ కార్పొరేషన్ రుణాలతో కొనుగోలు చేసిన 6 ప్రత్యేక వాహనాలను ప్రారంభించి కేంద్ర ప్రభుత్వ 50% సబ్సిడీతో 22 మంది పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. పారిశుద్ధ్య కార్మికుల జీవనోపాధి మెరుగుపడటంతో పాటు వారి భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం నగరంలో కొనసాగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించిన ఆయన కాలువలు మరియు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థల డీషిల్డింగ్ ను ఇకపై పూర్తిగా యంత్రాల ద్వారానే చేపడతామని స్పష్టం చేశారు. ప్రమాదకర పరిస్థితుల్లో కార్మికులు పనిచేయాల్సిన అవసరం లేకుండా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తామని తెలిపారు. పారిశుద్ధ్య రంగంలో సమగ్ర సంస్కరణలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారాయణ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో 2,10,00,000 వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కమిషనర్స్ కి, హెల్త్ ఆఫీసర్స్ ఒకటే చెప్తున్నాం. ఫ్యూచర్ లో రాను రాను మెకనైజ్డ్ వాడాలి. డ్రైన్స్ లో సిల్ట్ తీయటం కూడా మెకనైజ్డ్ వాడాలి. యూజీడీ ఉంటే మెకనైజ్డ్ వాడాలి. మాన్యువల్ గా చేయటం తప్పు, అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఇంత సివిలైజేషన్ పెరిగిన తర్వాత, ఇంత మెకనైజ్డ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకు మెకనైజ్డ్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు అయితే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో చెత్తని తొలగించడానికి, చెత్తని కలెక్ట్ చేయడానికి 2,000 ఆటోలను యాక్చువల్గా శాంక్షన్ చేశారు. 6 వాహనాలని 50% సబ్సిడీతో ఈరోజు 22 మందికి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే 153 లక్షల టన్నుల చెత్తని కుప్పలుగా వదిలేసిపోయింది. చెత్త పన్ను కలెక్ట్ చేసింది, చెత్తని తొలగించాల. అయితే ఈ ప్రభుత్వం రాగానే
దాదాపు పూర్తి అయిపోయింది. అక్టోబర్ 2వ తేదీకి 100% చెత్త తొలగించడం జరుగుతుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ రోజుల తరబడి కొనసాగించిన ఆందోళనకు ఇది తొలి విజయమని విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ తమ మిగిలిన డిమాండ్లు కూడా నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీపై పూర్తిస్థాయి దర్యాప్తు, బాధ్యులపై కఠిన చర్యలు, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత సంస్కరణలు అమలు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. విద్యార్థుల ఐక్యత, ప్రజా స్వామ్యబద్ధమైన పోరాటం ఫలితంగానే ఈ పరిణామం చోటు చేసుకుందని నాయకులు అభిప్రాయపడ్డారు. జంతర్ మంతర్ ప్రాంతంలో విద్యార్థులు నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేయగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమానికి ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు. ये हमारी वजह से बैठे हुए हैं और इस्तीफा हो गया है, लेकिन हमारी दो और मांगे ऐसे ही नहीं जाएंगे। नीचे उतरो ऐसे ही नहीं जाएंगे। कॉकरोच है, एक बार घुसता है तो निकलता नहीं है कॉकरोच। धर्मेंद्र प्रधान का इस्तीफा तो हो गया है, लेकिन जिन बच्चों ने सुसाइड करी है उनके परिवार को 1 करोड़ का मुआवजा और मिलना चाहिए, नहीं मिलना चाहिए? मिलना चाहिए ना। 1 करोड़ का मुआवजा उन सारे परिवारों को। और दूसरा, ये जो पुलिस वाले गुंडों ने हरकत करी थी 20 तारीख को, उसके ऊपर पुलिस वालों के ऊपर एक्शन तो होना ही चाहिए। डीसीपी संदीप लांबा, एसीपी अजय शर्मा, सचिन शर्मा, ये जो लाठियां चलाई है ना अपने अमित शाह और मोदी के नाम पर, अभी एक इस्तीफा हुआ है। याद रखना, कॉकरोच से पंगा नहीं लेना है। अगर एक मंत्री का इस्तीफा ले सकते हो तो तुम लोग क्या हो? तुम्हारी हमने लाठियां खा ली, सर फुड़वा लिया। इस देश के स्टूडेंट्स ने बहुत हिम्मत वाला काम करा। तो 20 जुलाई के बाद और 20 जुलाई से जितने भी स्टूडेंट्स के ऊपर केसेस किए गए वो सारे के सारे वापस होने चाहिए। एंड टू द पीपल ऑफ इंडिया, टू भैया to the people of India, this is how a democracy should be. ये लोकतंत्र है। मुझे पिछले एक महीने से बहुत बड़े पॉलिटिशियंस, बहुत बड़े मीडिया वाले कहते थे, क्या कर रहे हो, कब तक बैठोगे, नहीं देंगे इस्तीफा। अब जान देनी होगी इस सरकार को। बहुत ही निर्दयी सरकार है, किसी की नहीं सुनती है ये सरकार, अपनी मनमानी करती है, बहुत जिद्दी सरकार है। 36 दिन हर रोज मुझसे ये सवाल पूछा जाता था, इस्तीफा नहीं होगा तो क्या होगा। ये लोग इस्तीफा नहीं देंगे, मुझे हर किसी ने कहा। और जब मैं यूएसए से निकला था तब कई सारे लोग ये कहते थे, तुझे क्या लगता है तू इंडिया जाएगा, इंडिया में क्रांति आएगी? आ गई क्रांति। और जो लोग पिछले 36 दिनों से हमें बोल रहे थे इस्तीफे नहीं होते इस सरकार में, ये सरकार इस्तीफे नहीं करवाती, उन सभी लोगों से मैं फिर से कहता हूं, झुकती है दुनिया। और इस देश के युवा ने గ్రీన్ గుంటూరు కార్యక్రమం కింద 1.2 లక్షల మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఈ భారీ హరిత కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ మొక్కల నాటకం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని హరితహారానికి తమ మద్దతు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా
ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చెట్ల పెంపకంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెరిగితే వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని, భావితరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. చేస్తూ ఒక 3 feet మొక్కలు ఉండే విధంగా చేసి, అంటే ఎక్కడా కూడా ప్లాస్టిక్ లేకుండా ఈ 15వ తారీఖు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినా, రోడ్ల మీద లిటరింగ్ చేసినా కూడా కొంత ఫైన్లు వేసేటువంటి విధానం, వెల్త్ ఫ్రమ్ వేస్ట్ తీసుకోవడం, వేకెంట్ ప్రాపర్టీస్ ని వైబ్రెంట్ గా తయారు చేయడం, పార్కులుగా గానీ లేకపోతే సిటిజన్స్ కు ఉపయోగపడే విధంగా. మొక్కలేంది ఆక్సిజన్ పీల్చడానికి గంటకి ఎన్నో వేలు ఖర్చు అవుతుంది. ఏమి ఖర్చు లేకుండా మొక్కలు పెంచుకుంటే ఎంత చక్కగా ఉంటుందని చెప్పారు. గుంటూరు ద్వారా ప్రపంచానికి ఆదర్శం గుంటూరు అవ్వాలి అని మరి ఈ అధికారులు సంకల్పించిన ఈ సంకల్పానికి మద్దతు తెలుపుతూ, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోరినంనేని సాంబశివరావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడే హక్కు ఉందని, వారిపై బలప్రయోగం చేయడం సరికాదన్నారు. పరీక్షల వ్యవస్థపై విద్యార్థుల్లో నమ్మకం పెంచేందుకు పారదర్శకత దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గెడితే ఒక ఆయన బొద్దింకలని పేరు పెట్టిన ఆయన చీఫ్ జస్టిస్ గారు, ఆ చీఫ్ జస్టిస్ గారు ఏమన్నాడంటే, ఆ వీడియోలు చూసే సమయం నాకు లేదు, మీ సమయం వృధా చేసుకోవద్దు, నా సమయం వృధా చేయొద్దు. మరి వీరు పెద్దవాళ్ళు, వాళ్ళకి ఏ సమయం కావాలండి? పెద్దవాళ్ళు దేశమంతా అల్లాడుతుంటే అది పట్టదా? ఏదో ఆ కార్పొరేట్కో ఈ కార్పొరేట్కో వాడికి భూమి ఉందా, వీడికి తీయాలా, లేకపోతే వాడికి ఏమిటి, అవి మాత్రమేనా మీరు చేసేది? ఆ విధంగా ఒక అన్యాయం జరుగుతూ ఉంది. మరోవైపు ఈ దేశంలో మతం పేరుతో, హిందూ మతం పేరుతో అసలు విద్యార్థుల సమస్యలు, యువత సమస్యలు, రైతుల సమస్యలు, సర్వజనావళి సమస్యలు పరిష్కారం చేయకుండా హిందూ రాజ్యం పేరు, లేకపోతే హిందుత్వం పేరుతోనో, రాముడి పేరుతోనో ఓట్లు ఒకవైపు కార్పొరేట్లను పెంచుతూ అదానీ అంబానీ లాంటి వాళ్ళని, రాముడి పేరుతో ఓట్లు తీసుకునేటువంటి బీజేపీ ఇవాళ దేశంలో దొంగలు పడ్డారని అంటున్నారు. దేశంలోనూ దొంగలు పడ్డారు, విద్యాక్షేత్రాల్లో దొంగలు పడ్డారు, అదేవిధంగా యువకుల ఉద్యోగాల్లో దొంగలు పడ్డారు, రైతుల వ్యవసాయ భూముల్లోనూ దొంగలు పడ్డారు, ఆఖరికి గుడిలో కూడా దొంగలు పడ్డారు, రాజకీయంలో కూడా దొంగలు పడ్డారు. ఏ గుడి? సాక్షాత్తు అయోధ్యలోని శ్రీరామ మందిరం. ఇటువంటి అన్నిటి మీద ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కోట్ల మంది వాళ్ళ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం ఇప్పటికైనా సరే, అది నిజంగా మీకు శ్రీరాముడి మీద భక్తి ఉంటే ఖచ్చితంగా ఈ దేశానికి శ్రీరాముడు చెప్పిన రామరాజ్యం అందించాలంటే మంచి పనులు చేయమని చెప్పి వాటిని కోరుతున్నాను. మన రాష్ట్రానికి సంబంధించి ఇవాళ కాళేశ్వరం కానీ ఇంకో ఇతర సమస్యలపైన అధికార పార్టీ బీఆర్ఎస్లు అసలు సమస్య పక్కదారి పోతూ ఉంది. వాళ్ళ వ్యక్తిత్వాల మీద, లేకపోతే వ్యక్తుల మీద, వాళ్ళ ఆకారాల మీద అనేక భాషలు, దోషణలు ఆ విధంగా తిట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. నువ్వు పొడుగని ఒక ఆయన అంటాడు, నువ్వు పొచ్చాడు అంటాడు, ఒక ఆయన అవులే అంటాడు, ఒక ఆయన బేవకూఫ్ అంటాడు, ఇంకో రకరకాలుగా. ఇది సంస్కృతి కాదు, మంచి సంస్కృతి కాదు. వాళ్ళు కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన వాగ్దానాలు అమలు చేయడానికి కృషి చేయాలి. కాళేశ్వరం సంబంధించి టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి, నాకు కూడా అర్థమైంది, మేము కూడా చూసాం. అది అయినా సరే ఇవాళ నీళ్లు కావాలి. నీళ్లు ఏం చేస్తారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ పద్ధతుల్లో, అటు బ్రిడ్జిలు, అది మన బ్యారేజీలు కొట్టుకుపోకూడదు, కానీ అదే సమయంలో హైదరాబాద్లో తాగునీరు ఇవ్వాలి, రైతులకి సాగునీరు ఇవ్వాలి. ఎలా చేస్తారో దానిపైన అందరూ అఖిలపక్షాన్ని పిలవండి, పిలిచి నీళ్లు అందించే మార్గం చూడవలసిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాట విజయమేనన్న పొన్నం. విద్యార్థుల గలానికి కేంద్రం తలగ్గొద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్. పరీక్షల్లో పారదర్శకతకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్. యువత భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని కేంద్రానికి హెచ్చరిక.
గ్రీన్ గుంటూరు కోసం 1,20,000 మొక్కల నాటకం ప్రారంభం. పర్యావరణ పరిరక్షణకు భారీ హరిత కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం. మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామన్న పెమ్మసాని. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి నీట్ లీకేజీపై కేంద్రాన్ని తీవ్రంగా నిలదీసిన కోనంనేని సాంబశివరావు. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ డిమాండ్. విద్యార్థులపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న కోనంనేని. పరీక్షల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఎల్నినో సవాళ్లకు మైక్రో ఇరిగేషనే పరిష్కారం అన్న తుమ్మల. తక్కువ నీటితో అధిక దిగుబడికి డ్రిప్ సేద్యంపై మంత్రి సూచనలు. పంటల వైవిధ్యీకరణతో రైతుల నష్టాలు తగ్గించుకోవాలని సూచన. నీటి వనరుల సంస్థ వినియోగమే కరువుకు పరిష్కారమన్న తుమ్మల.